సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. బిగ్ బాస్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఫ్యాన్స్ అంటే రచ్చ చేస్తారు, అది కామన్. కానీ ఫ్యాన్స్ ముసుగులో కొందరు కేటికలు మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తారు. ఇదిగో బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ లో కూడా అదే జరిగింది. ఫైనల్స్ అయి ఇంటికి వెళ్తున్న కంటెస్టెంట్లను టార్గెట్ చేశారు ఫ్యాన్స్ ముసుగులో ఉన్న పోక్రియలు. వారిని అనరాని మాటలంటూ కారు అద్దాలు ధ్వంసం చేశారు. బిగ్ బాస్ 7 ఫైనల్స్ అయిపోయిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయిన వారందరిపై అటాక్ చేశారు పోక్రియలు. అరుస్తూ కారు అద్దాలను చేతులతో కొట్టారు. ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నారని కూడా చూడకుండా వారి ఆ కారు అద్దాలను ధ్వంసం చేశారు. అమర్దీప్, అశ్విని, గీతు రాయల్ ఇలా చాలా మంది కార్ల అద్దాలను పగలగొట్టారు. రన్నరప్ గా నిలిచిన అమర్దీప్ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కారులో భార్యతో కలిసి బయటకు రాగానే కొంతమంది పోక్రీలు ఆయనపై అటాక్ చేశారు. అరుస్తూ ఆయన్ను కారులోంచి దిగాలని కారును ఆపేశారు. అప్పటికీ కొంచెం జరగాలని తాను వెళ్తానని చెప్పినా ఎవరూ కూడా వినలేదు. ఆఖరికి అమర్ కారు అద్దాలను పగలగొట్టారు. ఇక కోపంతో కారు దిగి వెళ్లిపోయాడు అమర్దీప్. ఇక అశ్వినికి కూడా అదే పరిస్థితి నెలకొంది. తాను కూడా ఇంటికి వెళ్తూ ఉండగా పోక్రీలు అటాక్ చేశారు. ఆమె కారుపై రాళ్లు రువ్వారు. దీంతో ముందు వెనుక 2 అద్దాలు పగిలిపోయాయి. వెంటనే అక్కడి నుంచి హుటాహుటిన వెళ్లిపోయింది అశ్విని. ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ ఇలా చేయొద్దు, ఇలా చేయడం వల్ల మాకు చాలా నష్టమని చెప్పుకొచ్చింది అశ్విని. ఇప్పుడే మేము బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చేసుకుని బయటకు వచ్చామండి. సి లుక్ ఎట్ దిస్ కార్. అసలు ఈస్ దిస్ ద వే అండి? ఫ్యాన్ ఫాలోయింగ్ ఇస్ ఫైన్, ఫ్యాన్స్ ఇస్ ఫైన్. కాకపోతే ఇంత 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 గ్లాస్ బ్రేక్ చేస్తే మేము ఏమైపోవాలండి చెప్పండి. ఇది ఒక్కటే కాదు, వెనకాలది ఒక్కటే కాదు, ఫ్రంట్ కూడా ఒకసారండి. చూడండి, ఇప్పుడు మీరు ఎంత హర్ట్ చేస్తే మమ్మల్ని మేము ఏమైపోవాలండి? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ అండి? ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్స్ లో ఏ ఒక్క సీజన్ కూడా ఇలా జరగలేదు. విపరీతమైన హైప్ వచ్చింది. కంటెస్టెంట్స్ కూడా రిజిస్టర్ అయ్యారు. ఇప్పటి వరకు తెలిసిన వాళ్లే విన్ అయ్యారు. కానీ ఈసారి కామన్ పీపుల్ లో నుంచి వచ్చిన ప్రశాంత్ విన్ అయ్యాడు. ఇక ఇప్పటి వరకు ఏ సీజన్ లో కూడా కంటెస్టెంట్స్ పై దాడి జరగలేదు. కానీ ఈసారి మాత్రం పోక్రీలు దారుణంగా ప్రవర్తించారు. ఎవరైతే ఇలా చేశారో వారిపై తప్పకుండా యాక్షన్ తీసుకోవాల్సిందే.